పన్నీర్ అనంగానే ఎక్కువగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేస్తూ ఉంటాం కదా. అంత ప్రాసెస్ చేసే టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ముందుగా అయితే 5 టొమాటోస్, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 ఇలాచి, 4 మిరియాలు అయితే యాడ్ చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకుని టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టొమాటోస్ అనేవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం పన్నీర్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా టొమాటోస్ అయితే మగ్గిపోయాయి. దానిలోకి అయితే కారం, ధనియా పౌడర్, గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మసాలాలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. తర్వాత మూత పెట్టుకొని మొత్తం కర్రీ అనేది దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా ఉండి పన్నీర్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.